ఏలూరులోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్గా గన్ని వీరాంజనేయులు ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా నగరంలోని భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ అనంతరం డీసీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రాంగణంలో గన్ని వీరాంజనేయులు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలోని డీసీసీపీ బ్యాంకు అగ్రభాగంలో నిలిపేందుకు వీరాంజనేయులు కృషి చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా రైతులకు అవసరమైన రుణాలు అందించేందుకు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని, తన హయాంలో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదని అన్నారు. తనకు చైర్మన్గా పదవిని ఇప్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు, అదేవిధంగా జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే మాలాంటి వారికి సీట్లు ఇవ్వలేకపోయారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఎక్కడో కాదు వీళ్ళు కూడా కష్టపడ్డారు, వీళ్ళకు కూడా గౌరవం ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో మరి నాకు ఎంతో ప్రతిష్టాకరమైనటువంటి ఏలూరు డీసీసీపీ బ్యాంకు, దానితో పాటు మరి మరింత ప్రతిష్టాకరమైనటువంటి ఆప్కాప్ మరి చైర్మన్ పదవి నాకు కేటాయించినందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనాలు చేస్తూ, లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే మరి పవన్ కళ్యాణ్ గారికి కానీ, మోదీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ పురంధరేశ్వరి మేడం కానీ, కూటమి కుటుంబ సభ్యులందరూ కూడా ముఖ్యంగా నాకు ఈ పదవి ఇస్తానన్నప్పుడు అన్నయ్య గారు మీకు ఇస్తే నాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి నాకు సహకరించినటువంటి జిల్లా జనసేన అధ్యక్షుడు తమ్ముడు కొడిగినపూడి గోవిందరావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి కూటమి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన పదవిని తప్పనిసరిగా మనం అందరం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చాం. నాకు కూడా నాకు ఇష్టమైన పదవి చంద్రబాబు నాయుడు గారు కేటాయించారన్న సంతోషం నాకుంది. ఖచ్చితంగా రాగల రోజుల్లో ఈ జిల్లానే కాదు 13 ఉమ్మడి జిల్లాలు కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో